ముఖ్యంగా మందిరాల్లో పాటలు పాడేవారు మీరు బాగా ఆలోచించండి. మీరు ఆత్మానుసారంగా మీరు పాడుతున్నారా? పాటలు పాడేటప్పుడు దాన్ని ఆలోచనతో పాడుతున్నారా? స్వరాలు తీయాలని, రాగం తీయాలని, 10 మందికి నచ్చేలా పాడాలని, మైక్ ఇచ్చినందుకు ఏమండి అందరూ మెచ్చుకునేయాలి, మరలా మనకు పాట ఇవ్వాలి, ఈ ఉద్దేశంతో మీరు పాట పాడుతున్నారా? మీరు రాగం తీస్తారో, మీరు స్వరాలను ఎంత గట్టిగా చేసి పాడతారో, మీరు ఎంత మధురంగా పాడతారో అన్న విషయం దేవుడు చూడడు. కానీ మీరు ఆ పాటను ఆధ్యాత్మికంగా ఆలోచనల వైపు తీసుకెళ్ళి మీరు పాడుతున్నారా? వినేవారు కూడా అంతే. వినేవారు ఏమండి చప్పట్లు కొట్టేసి వారితో పాటు పెదవులు కల్పిస్తూ వారితో పాటు పాటలు, ఇది కాదు. దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే ఆయన స్తుతించేటప్పుడు హృదయాలు పులకరించాలి. పాటలంటే ఏంటనుకుంటున్నారు? ఊపున్న సాంగ్స్ అనుకుంటున్నారా ఏంటి? బయట అయితే డ్యాన్స్ చేస్తారు, వాటికి మనం చప్పట్లు కొడతాం. ఈ మధ్య వచ్చాయి కదండి చాలా ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసాయి. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే లోకంలోనైనా మేలు. ఈరోజు చూడండి క్రైస్తవుల పరిస్థితి చూడండి ఒకసారి. ఏంటిది సినిమా పాట లేదంటే దేవుడు, అది కూడా డౌట్ కొట్టేస్తుంది అనమాట చాలా పాటలు వింటుంటే. పాటలు పాడే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.